ఒక కాలేజీలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రపంచం చెప్పేది ఒకటే, ఎప్పుడే ఎంజాయ్ చేయాలి. మనసు మాత్రం మరో మాట చెప్పింది. ఇది సరైన దారేనా? ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయితో ఎలా చెప్పింది, మన జీవితానికి విలువ మన నిర్ణయాల్లోనే ఉంటుంది. ఆ అబ్బాయి ఆలోచించాడు. పవిత్రత అంటే బలహీనత కాదు, అది బలమైన నిర్ణయం. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక మాట మీద నిలబడ్డారు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం అని. పవిత్రత మనల్ని ఎప్పుడూ పరిమితం చేయదు, మనల్ని కాపాడుతుంది. యువత, పవిత్రంగా జీవించడం దేవునికి ఇష్టమైన జీవితం. బైబిల్ ఎలా చెప్తుంది? పవిత్రత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీయులకు 12:14. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, ఈ ప్రపంచం నన్ను లాగుతున్నా నీ ఇష్టమే నా మార్గంగా చేయుము. నా ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నీ పవిత్రంగా ఉండేలా నన్ను నడిపించుము తండ్రి. ఆమేన్.